పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో 49 మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. 20 నెలల కాలంలో 19,13,41,000 అందించామన్నారు. 49 మందికి 48,96,564 రూపాయల చెక్కుల రూపంలో అందించడం జరిగిందని తెలిపారు. 29వ డివిజన్ నాయకురాలు పి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శంకర మహేంద్ర తిరుపతయ్య ఈరోజు ఏదైతే సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్స్ కూడా సబ్మిట్ చేసినప్పుడు దానికి 40% వరకు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు దగ్గర 49 చెక్కులు ఇచ్చాం. దానికి 48,96,564 రూపాయలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు మన నియోజకవర్గం వరకు దగ్గర 19,13,41,024 రూపాయలు ఇచ్చాం. అంటే దగ్గర 19 కోట్ల పైన ఈ రోజుకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ బిల్స్ మనకు సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి గాను 1689 మంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇచ్చాం. ఇంకొక 120, 130 దాకా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరున్నా కూడా తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. మీకు ఎంతో కొంత ₹1,00,000 ఖర్చు అయితే ముందు ఒక 30,000, 35,000 డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 50 డివిజను శేఖర్ నా పేరు. ఎమ్మెల్యే గారు ఇట్లా పెట్టుకోమన్నారు. సీఎం ఫండ్స్కి పెట్టుకున్నాం. కొద్దిగా సహాయం వచ్చినాయి. దానివల్ల సంతోషంగా ఉంది. నేను కార్పెంటర్ పని చేసేవాడిని. నాకు పిడుసులు కనపడతా దెబ్బలు తగ్గి బాగలేదు. ఎమ్మెల్యే ద్వారా నేను సీఎం ఫండ్ కింద పెట్టాను. నా ఆరోగ్య పరిస్థితి వల్ల ఫండ్ వచ్చింది. అదే నా నమస్కారం. అమృత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ బిల్లు 75,000 దాకా అయింది. మేము సీఎం ఫండ్ పెట్టుకుంటే సారు జనార్దన్ సారు మాకు 25,000 ఇచ్చారు. 25,000 చెక్ ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.